నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, రాహుల్ గాంధీ గారు చాత్రోంకి గూంజ్ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో పూణేలో రీసెంట్గా జెన్జీ సిటిజన్స్ అంటే పర్టికులర్గా యువతులతో, అమ్మాయిలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. సో ఈ సందర్భంగా ఆయన స్మాష్ పేట్రియార్కీ అనే ఒక నినాదాన్ని అందుకున్నారు. తర్వాత మనుధర్మాన్ని ప్రొయాక్టివ్గా ఆయన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అంటే యాజ్ ఎ పొలిటీషియన్గా ఆయన కొంత సంయమనం పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సోషల్ రిఫార్మర్స్ యొక్క బాధ్యత. యాజ్ ఎ పొలిటీషియన్గా ఆయనకి నష్టం జరుగుతుంది. అఫ్కోర్స్ అన్ని మతాల్లో ఫ్లాస్ ఉంటాయి. ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ముస్లిమ్స్, ఇస్లాం మతంలో ఉన్న ఫ్లాస్ గురించి మాట్లాడాలి, క్రైస్తవంలో ఉన్న ఫ్లాస్ గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు అన్ని చోట్ల పేట్రియార్కీ అనేది ఉంది కదా అనేది ఒక వాదన. ఏమంటారు? ఇప్పుడు మనకి మన దేశం ఒక రకంగా 100-200 సంవత్సరాల నుంచి తీసుకుంటే కనుక ఒక రకంగా మనము బాగా అభివృద్ధి చెందాము అని అనుకుంటున్నాం స్వాతంత్రం తర్వాత. నిజమే, చాలా మన జనాభాకి తగ్గట్లుగా మనం, మన ల్యాండ్కి తగ్గట్లుగా మనము ఆనకట్టలు కట్టుకోవడము, లేకపోతే ఇనుము ఉక్కు కర్మాగారాలు పెట్టుకోవటము, ఇస్రో లాంటి సంస్థల ద్వారా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వెళ్ళడము. సైంటిఫిక్ టెంపర్మెంట్ ఈ దేశంలో లేదు అని ఒకటి గుర్తించబట్టే రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్మెంట్ గురించి మాట్లాడాం. చాలా సీరియస్గా మాట్లాడుతున్నాం. సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి అని మన రాజ్యాంగంలో కూడా ఉంది. ఉంది. సైంటిఫిక్ టెంపర్మెంట్ వైపు ఈ దేశాన్ని నడిపించాలి, దీనికి విఘాతం కలిగించే వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి అన్న రీతిలో ఇది పైగా ప్రభుత్వం బాధ్యత అని కూడా ఉంది. అందుకని ఎవరైనా సరే మూఢనమ్మకాలకి సంబంధించి ఎవరైనా ఒక పొలిటీషియన్ ఆ ప్రకారంగా మాట్లాడుతుంటే వాళ్ళు అసలు చట్టరీత్యా నేరం. కరోనా సమయంలో 9 గంటలకి 9 దీపాలు వెలిగించండి, అలాగే మొదటిగా తప్పెట్లు తాళాలతోటి దాన్ని పారద్రోలండి, ఇలాంటి చిట్కాలు చెప్పారు మోడీ గారు. అప్పుడు నాలాంటి వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు మన రాజ్యాంగంలో చెప్పుకున్నది ఏంటి, ఈ జరుగుతున్నది ఏంటి, పైగా ఛానల్స్ వాళ్ళు కూడా కరెక్ట్గా 9 గంటలకి డిస్కషన్ అయిపోయేలాగా పెట్టి 9 గంటలకు దీపాలు వెలిగించారు. నేను వెళ్ళిన ఛానల్లో మాట్లాడిన తర్వాత 9 గంటలకు దీపాలు వెలిగించండి అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకం, నేను ఉండను అని చెప్పాను. నేను వచ్చేసాను 9 అవగానే. వాళ్ళ కొవ్వొత్తులు దీపాలు ఏవేవో వెలిగించుకున్నారు. అసలు అలా అనుకునే అట్లయితే, అదే వాస్తవం అయితే కనుక అసలు వ్యాక్సిన్ ఎందుకండి మనం వేయించుకోవటం? ఇదే కదా, ఈ క్లారిటీయే సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే, వేరే ఏం లేదు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మనము సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. పోనీ మూఢనమ్మకాలు ఉన్నాయి అనుకుందాం, ఏమవుతుంది? మూఢనమ్మకాలు ఉంటే ప్రజలు ఇంకా దానికి లిమిట్ ఉండదు, వాళ్ళ ఇల్యూజన్స్ కి డెల్యూజన్స్ కి ఉండదు. వాళ్ళు ఆ సంఖ్యలను తెంచుకుని ముందుకు రాలేరు. ఒకప్పుడు మన దేశంలో సముద్రయానం చేస్తే వచ్చిన తర్వాత ఇక్కడ శుద్ధి కార్యక్రమం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. చాలా మంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు వచ్చినా సరే మతము అనే అంటే సముద్రాలు దాటకూడదు అనేది అక్కడ లెక్క. దానికోసమని చాలామంది అవకాశాలు వదులుకున్నారు. కొంతమంది వెళ్ళారు, వచ్చిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు. ఇవాళ ఇలాంటి శుద్ధి కార్యక్రమమే చెయ్యాలి అని పెట్టారనుకోండి, ఇక ఫ్లైట్ ఎయిర్పోర్ట్లోనే శుద్ధి కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైటు, ఇప్పుడు ఈ దేశ జనాభాని బట్టే అది కూడా ఉంటుందిగా, ఫ్లైట్లు అమెరికా వెళ్ళటం కూడా ఉంటుంది కదా. మరి అందుకని ఏంటంటే మనము ఈ మూఢత్వంలోంచి బయటికి రావాలి అనేది మన ఉద్దేశం. ఈ మూఢత్వాన్ని, అలాగే ప్రజల్లో వెనకబాటుతనాన్ని, మరీ ముఖ్యంగా స్త్రీల వెనకబాటుతనాన్ని దోహదపడుతుంది ఏది అంటే మనువాదం. కాబట్టి మనం ఇవాళ సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి, ఆమె మీద ఆమెకి ఒక కాన్ఫిడెన్స్ లేకపోవటానికి, ఆమె చదువుకు దూరం కావటానికి కావచ్చు, ఇలా రకరకాల యాక్టివిటీస్కి ఆమె దూరం కావటానికి మనువాదమే ఒక పెద్ద స్పీడ్ బ్రేకరు అనేది
వాస్తవం, ఇది కఠినమైన వాస్తవం. అంటే మీకు కొంతవరకు అవగాహన ఉంటుంది కదా మనుధర్మంలో ఏం రాశారు, పర్టికులర్గా మహిళలకి ఇబ్బందికరమైన స్టాంజర్స్ ఏమేమి ఉన్నాయి మేడం మీకు అంటే అవగాహన? మహిళకి ఏం చెప్తారంటే, మహిళ ఎప్పటికీ స్వతంత్రురాలు కాదు. చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో ఉండాలి, యవ్వనంలో భర్త సంరక్షణలో ఉండాలి, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలి. ఆమెకి స్వాతంత్రం అనేది ఉండటానికి వీల్లేదు. ఇలాంటి ఒక సంఖ్యలు అంటారు వీటిని. కుటుంబ సంఖ్యలు అంటారా, మతం సంఖ్యలు అంటారా, సామాజిక సంఖ్యలు అంటారా, ఇవి సంఖ్యలు. మరి ఇలా ఉన్నప్పుడు స్త్రీలు ఎప్పటికీ ముందుకు రాకుండా అలాగే ఉండిపోతే స్త్రీకి చదువు అక్కర్లేదు, స్త్రీకి చదువే లేకపోతే ఇంక ఉద్యోగంతో పని లేదు. దీనివల్ల మన దేశంలో జెండర్ గ్యాప్ ఎక్కువ ఉంది. మనం ఇవాళ 183వ స్థానంలో ఉన్నాం జెండర్ గ్యాప్ విషయంలో. ఎందుకున్నాము మనము అంటే, చాలా చాలా చిన్న చిన్న దేశాలు కూడా, కొన్ని ముస్లిం దేశాలు కూడా జెండర్ గ్యాప్ తక్కువ ఉన్న దేశాలు ఉన్నాయి. కొన్ని ముస్లిం దేశాలు, కొన్ని పేద దేశాలు కూడా జెండర్ గ్యాప్ తక్కువ ఉన్నాయి. మరి మన దేశంలో ఈ జెండర్ గ్యాప్ ఇంత ఉండటానికి కారణం ఏంటి అని చూసుకుంటే గనక దానికి ప్రధానమైన కారణం మనువాదమే అనేది మనకి అర్థమవుతుంది. అందుకని మహిళలు ఈ పితృస్వామ్య భావజాలంలో నుంచి ముందుగా మహిళలే బయటికి రావాలి దీన్ని తెంచుకుని. ఓకే, నేను నిన్న ఒక ఇంటలెక్చువల్ ఆయన కూడా, ఆయనతో ఆ ఆర్గ్యుమెంట్ ఒక సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా పేట్రియార్కి వ్యతిరేకం కాదు, కానీ మహిళలు డిపెండెన్సీ అనేది ఉంది, అది మనం ప్రాక్టికల్ ప్రాబ్లం, అది వాళ్ళు మగవాడి సంరక్షణ లేకపోతే రేపులకు గురి కాబడతారు, వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళ డిపెండెన్సీ అనేది ఉంటుంది కూడా, అది ప్రాక్టికల్గా మనం దాన్ని ఎరాడికేట్ చేయలేము అన్నారు. అంటే దీన్ని ఎట్లా విభజన చేయాలి మనం? ఒక డిస్టింక్షన్ అనేది ఉండాలి కదా, అంటే పితృస్వామ్య ఐడియాలజీ అంటే ప్యాట్రియార్కియల్ ఐడియాలజీకి లేదంటే మనం వాళ్ళతో ఉండే రిలేషన్కి ఎలాంటి రిలేషన్ ఉండాలంటారు మహిళలకి మగవాడితో ఎంతవరకు? కాదండి, ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి ఓటు హక్కు ఉంది కదా, మగవాళ్ళకి ఓటు హక్కు ఉంది, ఆడవాళ్ళకి ఓటు హక్కు లేదు అనేది ఉందా? లేదు కదా. కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు, కొన్ని దేశాల్లో చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు ఉండేది. కానీ మన దేశంలో రాజ్యాంగంలో అన్ని రాజ్యాంగాలు చూసి, అంబేద్కర్ కావచ్చు, అంబేద్కర్కి సహాయకారులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసిన విశేషమైన కృషి ఏంటి అంటే, అన్ని రాజ్యాంగాల్ని చూసి, అన్ని దేశాల్లో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్ని చూసి, మన దేశంలో అలాంటివి ఉండొద్దు అనే ఒక పెద్ద సంక్లిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఇది ఒక రకంగా మంచిది, ఇంకొక రకంగా మనకి ఇంకా చాలామందికి అర్థం కాని బ్రహ్మ పదార్థంలాగా రాజ్యాంగం ఉండిపోవటానికి కారణం ఏంటి అంటే, ఎన్నో దేశాల్లో ఉన్న లోపాలని, ఎన్నో దేశాల్లో ఉన్న సుగుణాలని తీసుకుని తయారు చేసింది మన రాజ్యాంగం. ఇలాంటప్పుడు దీంట్లో అందుకే ఓటు హక్కు అందరికీ ఇచ్చారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి 21 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు. దీనికి కులము, మతము, లింగము, రంగు, ప్రాంతము ఏది లేదు, ఓటు హక్కు ఇచ్చారు. మరి అలాంటప్పుడు మహిళలకి ఈ ఈ మనువాదం కావచ్చు, పితృస్వామ్య భావజాలంతో ఆమెను ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాన్ని కూడా మనం ఛేదించాలి కదా. అది ఛేదించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మహిళకి ఆస్తి హక్కు అక్కర్లేదు, ఎందుకంటే ఆమెకి తెలివి లేదు, దాన్ని దుర్వినియోగం చేసుకుంటుంది. మహిళకి చదువు అక్కర్లేదు, ఎందుకు అక్కర్లేదు? ఏముంది, రేపు పెళ్ళైన తర్వాత అయినా సరే నా పిల్లలు కనడానికి, మొగుడికి కాస్త తిండి వండి పెట్టడానికి, ఇల్లు చూసుకోవడానికి చదువు అవసరమా? చదువు అవసరం లేదు. ఓకే, ఆ తర్వాత ఉద్యోగం చేయాలా, ఊళ్ళు వెళ్ళాలా? ఆడవాళ్ళ మాట ఇదే. ఒకప్పుడు 1960s స్త్రీకి విద్య అవసరమా కాదా అనే డిబేట్లు జరిగాయి ఈ దేశంలో. ఓకే, ఆ తర్వాత ఉద్యోగం చేయాలా, అవసరం లేదా, స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ అవసరమా కాదా? ఈ రోజు కానీ అట్లాంటి చర్చ ఎవరైనా పెడితే ప్యాడ్ నీళ్ళు కొడతారు మొహం మీద మహిళలు వచ్చి.
సాహసం చేస్తారండి? చేయలేరు. చేయరు. అవును. కానీ ఇంకా ఇప్పటికీ మనకి పితృస్వామ్య భావజాలం ఈ రోజుకి మనల్ని వెంటాడుతూనే ఉంది. ఇవన్నీ కనిపించే విషయాలు ప్రస్ఫుటంగా, అవును. ఏది చదువు, ఉద్యోగం, ఇవి. కానీ ఇంకా మనని వెనక్కి లాగుతున్నాయి ఏంటి అంటే ఈ రోజుకి స్త్రీకి ఆ మధ్య వరకు ఆశ హక్కు లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమిచ్చింది? ఆడపిల్ల కూడా మగపిల్లవాడితో సమానంగా తండ్రి ఆస్తిలో పుట్టుకతోనే అర్హురాలు అని ఇచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు. అలాగే వ్యాపారాల్లో కూడా భాగస్వామ్యం ఉండాలి, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూడా ఉండాలి. ఇలా రకరకాలుగా మార్పులు వస్తున్నాయి. కానీ దీన్ని తీసుకోవడానికి మహిళలు కూడా సిద్ధంగా లేరు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మనం ఈ పితృస్వామ్య భావజాలం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు ఈ హక్కులు ఉన్నాయి. ఇప్పుడు దళితుడు ఉన్నాడండి, దళితుడికి ఏమి హక్కులు ఉన్నాయో దళితుడికి తెలుసా? తెలీదు. చాలా మందికి తెలీదు. తెలియ చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు స్కావెంజర్ పని ఉందండి. స్కావెంజర్ పని నేను ఎందుకు చెయ్యాలి? అలాగే ఇంకొకటి, ఇప్పుడు హరిజనులు, మాలా, మాదిగ, వీళ్ళు శ్మశానాల్లో డప్పు కొట్టే ఉంది. ఆ పని గురించి ఒక కుటుంబం నిర్వహిస్తుంది ఒక ఊరిలో. అయితే వాళ్ళ అబ్బాయి రీజన్స్ ఏమన్నా కానివ్వండి బాగా చదువుకున్నాడు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తుంటే ఆ అబ్బాయిని డప్పు కొట్టమని తండ్రి మంచంలో ఉన్నాడు. నువ్వు చేయాల్సిందే అని అతన్ని. ఇది జరిగింది నిజంగా జరిగింది. ఎక్కడ మేడం ఇది జరిగింది? తెలంగాణలోనే జరిగింది. ఒక 3-4 సంవత్సరాల క్రితం జరిగింది. అయితే ఆ పిల్లోడు నేను చెయ్యను, అది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తాను అంటే అతని కుటుంబాన్ని వెలివేశారు. నువ్వు నీ తండ్రి చనిపోతే కూడా నువ్వు ఊరికి రావడానికి వీల్లేదు అని చెప్పి అతన్ని బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు. అతని సిస్టర్స్ని, వాళ్ళని ఆ ఊర్లో వెలివేశారు. అయితే కూడా అతను చట్టాన్ని ఆశ్రయించాడు. పోలీసులు వెళ్ళి దాన్ని పరిష్కరించారు. అంటే వృత్తుల నుంచి బయటకు వస్తాము అంటే కూడా ఇప్పుడు కొన్ని వృత్తులకి పేదరికానికి డైరెక్ట్ లింక్ ఉంది. ఇప్పుడు స్కావెంజర్స్ ఉన్నారండి. ఈ స్కావెంజర్స్ వాళ్ళలో నుంచి చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఎంతమంది బయటకు వస్తున్నారు అనుకుంటున్నారు? రావట్లా. అక్కడ దాకా ఎందుకు? ఆ స్కావెంజర్ వృత్తి నుంచి కొంచెం మాడిఫై అయ్యి పారిశుధ్య కార్మికులు అవుతున్నారు. ఒకప్పుడు చేతులతోటి మలం ఎత్తిపోసే వాళ్ళని స్కావెంజర్స్ అంటాం మనం, అనేవాళ్ళం. అయితే వాళ్ళు రూపాంతరం చెంది కొత్తగా ఇప్పుడు ఒకప్పుడు వెట్ టాయిలెట్స్ ఉండేవి, అవి పోయినాయి చాలా వరకు. ఇంకా ఇప్పటికి కొన్ని ఉన్నాయి, కొన్ని చోట్ల ఉన్నాయంట. ఇప్పటికీ చేతులతో మలం ఎత్తిపోస్తున్నారు. ఎక్కడో దాకా ఎందుకండి? రైల్వే స్టేషన్స్లో పని ఏంటి చెప్పండి? చేతనే కదా. ప్రాపర్ వాళ్ళకి ఎక్విప్మెంట్ కూడా ఇవ్వరు. మరి మేము స్కావెంజర్ వృత్తిని మేము నిర్మూలించామని ప్రభుత్వాలు ఘనంగా చెప్పుకుంటాయి, కానీ మరి రైల్వే స్టేషన్స్లో, రైల్వే ట్రాక్స్ పైన సంగతి ఏంటి అంటే సమాధానం ఉండదు. అయితే ఈ స్కావెంజరు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దాని నుంచి పారిశుధ్య కార్మికులు అవుతున్నారు. ఇవాళ మనకి ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ పాడైపోయినా వచ్చేది ఎవరండి? వాళ్ళే. వాళ్ళకి మనం అసలు ఈ రోజు వరకు మనం ఒక ఎక్విప్మెంట్ ఇవ్వగలుగుతున్నామా? ఈ రోజుకి అతను ఫుల్గా తాగేసి చేయాల్సిందే, దానిలోకి దిగి చేయాల్సిందే. ఈ ప్రాసెస్లో ఎంతమంది చనిపోతున్నారు? కనీసం వీళ్ళు ఇలా చనిపోతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్లు కూడా ఉండవు. అంటే మనం ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఈ వ్యవస్థలు ఇలా ఉన్నప్పుడు ఈ వ్యవస్థల్లో నుంచి మహిళలు ఎట్లా బయటికి రావాలి? పురుషులకే దిక్కు దివాణం లేదు ఇక్కడ. ఆ స్కావెంజర్ కుటుంబంలో పుట్టిన మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి?